ముఖ్యంగా మైనార్టీలకు నేనున్నా అనే మన నాయకుడు బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి అన్న వీళ్ళెళ్ళన కానీ వేదిక మీద రావాల్సిందిగా కోరుతూ శోభరాణి గారిని, అలాగే మహిళా అధ్యక్షురాలు పద్మ గారిని, టీపీసీసీ జనరల్ సెక్రటరీ మన శోభత గారికి, పద్మత గారికి, ఇక్కడ మన ముస్లిం సోదరి మనకందరికీ రంజాన్ శుభాకాంక్షలు. మన ముస్లిం సోదరులకు అతి పవిత్రమైన పండుగ రంజాన్ పండుగ. అడ్వాన్స్ గా రంజాన్ శుభాకాంక్షలు. నిజంగా ఎంతో పవిత్రమైనటువంటి మాసం రంజాన్ మాసం. ప్రతి ఒక్కరు ఈ కఠినమైన దీక్షలో పాలు పంచుకొని దీన్ని దిగ్విజయం చేసి సంవత్సరం పాటు ఈ ఉండే 40 రోజులు మనకు ఎంతగానో మీకు ఆరోగ్యపరంగా కానీ ఆ దైవ దీక్షలో ఎంతగానో ఉపయోగపడుతుంది. దీన్ని కూడా నేను వృత్తభక్తిగా సాయం చేస్తుంటే అక్క చరువతోటి పెద్దలు మన నియోజకం కాకుండా ఆయన మన ఒక ముస్లిం కుటుంబంలో అంటే ఒక నవాబ్ కుటుంబంలో జన్మించినటువంటి నవాబ్ షేక్ ఇబ్రాహిం గారు నేషనల్ వైస్ చైర్మన్ ఆల్ ఇండియా ఆర్గనైజ్డ్ ఎంప్లాయీస్ ఒక 15 నిమిషాలనే మన ముందుకు రాబోతున్నాడు. ఆయన కూడా గతం నుంచి ఆయన నవాబ్ షేక్ ఇబ్రాహిం అనే వ్యక్తి ఆయన సంపాదించిన దాంట్లో 10% అన్నా నా పేద ప్రజలకు ఇవ్వాలి, వాళ్ళు అందరూ సంతోషంగా ఉన్నప్పుడే నేను సంతోషంగా ఉంటా, నా ఒక్కని సంతోషం ముఖ్యం కాదు, నా ప్రజల సంతోషం ముఖ్యమని చెప్పి ఆ నవాబ్ షేక్ ఇబ్రాహిం కూడా ప్రతి సంవత్సరం రంజాన్కు ఆయన కూడా తోఫా ఇస్తుంటాడు. మరి అక్కకు చాలా ఆత్మీయుడు, దగ్గరగా ఉండు. అక్క కూడా మరి మా ఆలయంలో ముస్లింలు ఉన్నారు, వాళ్ళకు కూడా మీ ఫౌండేషన్స్ కూడా సహాయం కావాలంటే ఆయన కూడా ఒక 200 కుటుంబాలకు నేను ఒక అండ ఉంటా, నేను కూడా రంజాన్ తోఫా ఇస్తానని చెప్పి ముందుకు వచ్చినందుకు ఆయన అందరికీ మనం చప్పట్ల ద్వారా స్వాగతం పలకాల్సిన అవసరం ఉంది. ఒక 15 నిమిషాలనే ఆయన వస్తాడు. నేను కూడా కొంచెం ముందుగానే అక్కడ మనకు కులం లేదు, మతం లేదు, పార్టీ లేదు. ప్రతి ఒక్క మా ముస్లిం అన్నదమ్ములకు, మా ముస్లిం అక్క చెల్లెలకు మీ ఇంటి వద్దకే ఈ తోఫా వస్తుంది. నేను కూడా ఒక 10 మందిని పిలిచే ఇక్కడ ఇచ్చి వాళ్ళందరిని ఇబ్బంది పెట్టొద్దు, వాళ్ళ ఇంటికే మనం పోయి ఇవ్వాల్సిందిగా ఇక్కడ అందరికీ మన నాయకులకు, ఇక్కడ మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్ కూడా చెప్పడం జరిగింది. అయినా ఒకసారి రంజాన్ సందర్భంగా మా అక్క చెల్లెలను, మా అమ్మలందరినీ కలిసే అవకాశం వచ్చినందుకు మీ అందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు. ఈ తోఫానే కాదు, మీ అందరికీ మీ బిడ్డగా నేను అండగా ఉంటా. ఇప్పుడే మా అన్న వాళ్ళు చెప్తున్నారు ముస్లింలకు చాలా మందికి ఇల్లు లేవు. నేను మొన్న నిజంగా మున్సిపల్ ఎలక్షన్లో మీ ఇండ్లు తిరిగినప్పుడు చాలా బాధేసింది. ఇంకా కూడా ఆ పాతిళ్లలో వర్షం వస్తే ఆ నీళ్లు నిలబడే ఇళ్లలో ఇంకా ఉంటున్నారు. మరి గత ప్రభుత్వం 10 ఏళ్ళుగా ఎవరికి ఇండ్లు ఇవ్వలేదు కాబట్టి మొన్న మీ అందరి సహకారంతో వచ్చినటువంటి ప్రజాప్రభుత్వం 200 ఇళ్ళు మన టౌన్లో ఇచ్చినాం. ఈ వచ్చే నెల కూడా మళ్ళీ 200 ఇళ్ళు మీకు ఇస్తాం. మీ వార్డులలో ఎవరైతే కౌన్సిలర్ ఉందో ఆ కౌన్సిలర్లకు మీరు లిస్ట్ ఇవ్వండి, ఇక్కడ మన నాయకులకు కూడా ఇవ్వండి. తప్పకుండా పేదోడికి సొంతింటికల నెరవేర్చే విధంగా మన ప్రభుత్వం ముందుకు పోతుంది. పార్టీని చూడం, వ్యక్తులను చూడం, ఎవరైతే పేదలు ఉన్నారో వాళ్ళకి ఇల్లు కట్టించే కార్యక్రమం మన ప్రభుత్వం తీసుకుంటుంది. కాబట్టి ఆలయంలో నిజంగా కూడా మొన్న సాధారణ ఎలక్షన్, నా ఎలక్షన్ ఎమ్మెల్యే ఎలక్షన్ కానీ, మొన్న జరిగినటువంటి ఎంపీ ఎలక్షన్లు కానీ, మొన్న జరిగినటువంటి మున్సిపల్ ఎలక్షన్లు కూడా మా మైనార్టీ సోదరులు ప్రతి ఒక్కరు మీరు ఆశీర్వదించారు కాబట్టి ఇవాళ కౌన్సిలర్గా, వైస్ చైర్మన్గా మీ సహకారంతో గెలిచారు కాబట్టి తప్పకుండా మీ రుణం తీర్చుకునే బాధ్యత మేము మీ బిడ్డగా తీర్స్తా అని చెప్పి మాట ఇస్తున్నా. ఈ తోఫా కాదు, ముస్లిం కుటుంబాలకు, ఇక్కడ ఆలయ కుటుంబాలందరికీ కూడా నేను అండా ఉండా. ఇక్కడ పెద్దల అక్క సహకారం, ఇక్కడ చైర్మన్ సహకారం, ముఖ్యంగా ఉపేంద్ర సహకారంతో ఎజాజ్ భాయ్ సూచనల సలహా మేరకు తప్పకుండా ఆలయను అన్ని విధాలు అభివృద్ధి చేస్తా అని చెప్పి మాటిస్తూ మీ బిడ్డగా ఏదున్నా నాకు డైరెక్ట్ ఫోన్ చేసి చెప్పండి. ఇండ్లు కావాలన్నా, రేషన్ కార్డు కావాలన్నా, రేపు వచ్చే నెలలో పెన్షన్ ఉన్నా ఆలయను తెలంగాణలో ఆలయ మున్సిపాలిటీ అంటే
అగ్రగామిగా ఉంచే ప్రయత్నం మీ అందరి సహకారంతో చేస్తా అని చెప్పి మరొక్కసారి మీ అందరికీ రంజాన్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. నిజంగా కూడా మన ఆలయానికి సంబంధించి కానీ ఇక్కడ యాదట మున్సిపాలిటీ సంబంధించి కానీ హిందూ ముస్లిం బాయ్ బాయ్ అన్నట్టుగా ఏ ఇంటికి పోయినా మా బిడ్డ వచ్చిండు, మా ఐలే వచ్చిండు అని చెప్పి మీరందరూ ఆదరించారు కాబట్టి ఇవాళ ఇక్కడ మున్సిపల్లో గెలవగలిగినాం. ఎంపీ ఎలక్షన్లో మెజార్టీ ఇచ్చినాం. ఎమ్మెల్యే ఎలక్షన్లో భారీ మెజార్టీ ఇచ్చి మీరు గెలిపించారు కాబట్టి మీ కుటుంబాలకు అండగా మీ బిడ్డగా నేను ఉంటానని చెప్పి మాటిస్తూ ఇంకా చాలాసేపు మీతో షేర్ చేసుకుంటే మరొక్కసారి మీ అందరికీ రంజాన్ పండుగ శుభ సందర్భంగా ప్రత్యేకంగా ధన్యవాదాలు. థ్యాంక్ యూ.